వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక తీవ్రమైన బలహీనతగా కనిపిస్తున్న అంశం జలవనరులకు సంబంధించి, వెనుకబడిన రాయలసీమ డెవలప్‌మెంట్‌కి సంబంధించి. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు, సమస్యల పరిష్కారానికి ఆహ్, ఎలాంటి పొంతన కుదరనట్టుగా ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. ముఖ్యంగా ఎనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి గాని, ఒక సమాజ అభివృద్ధికి గాని ప్రధానమైంది వ్యవసాయం. ఎందుకంటే ఒక రాష్ట్రం మన భారతదేశం వ్యవసాయక దేశం. కాబట్టి వ్యవసాయక ప్రాంతంలో పారిశ్రామిక పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నా విరుసు లాంటిది వ్యవసాయ అభివృద్ధి. ఎందుకంటే ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం. ఎక్కువ మంది ప్రజలు ఆధారపడే రంగం. మరియు ఇక్కడ ఉత్పత్తి పెరిగితేనే పారిశ్రామిక రంగానికి ఊతమిస్తుంది. మనం పెద్ద పెద్ద కంపెనీలు పెడితే వైట్ కాలర్ ఎంప్లాయీస్ రావచ్చు. అది చాలా లిటిల్ బిట్. కానీ ఎక్కువ మౌలిక పరిశ్రమలు కావచ్చు, చేతి వృత్తులు గాని ఇవన్నీ డెవలప్‌మెంట్ కావాలంటే ఎక్కువ మందికి ఉపాధి కావాలంటే వ్యవసాయం దాని అనుబంధం ఉన్న పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. ఇది జరగాలంటే వ్యవసాయం చాలా కీలకం. వ్యవసాయంలో అభివృద్ధిలో అత్యంత కీలకమైనది వాటర్ రిసోర్స్. వాటర్ రిసోర్స్‌లో కూడా ఆంధ్రప్రదేశ్ ఒకే రకంగా లేదు. గోదావరి, కృష్ణా డెల్టా కొంత బెటర్ పొజిషన్‌లో ఉంది. అంటే నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీ ఇవన్నీ ఉన్నాయి. పోలవరం కూడా పూర్తయ్యే దశకొచ్చింది. కాబట్టి ఈ 2 కృష్ణా డెల్టా ఇవి రెండిటికి బానే ఉంటాయి. కానీ ప్రధానంగా నష్టపోయింది రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం. జలవనరులు అందుబాటులో ఉన్నా కూడా అవి అందుకోలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. దీనికి కారణం ప్రాజెక్టులు కట్టలేదు. వైఎస్ కుటుంబం అంటేనే ఒక బ్రాండ్ ఏంటంటే వాటర్ రిసోర్స్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని ఈ రోజు కూడా గుర్తుపెట్టుకుంటాం. పోలవరం దగ్గర పోతే రాజశేఖర్ గుర్తొస్తాడు. గండికోట దగ్గరికెళ్తే రాజశేఖర్ గుర్తొస్తాడు. గాలేరు నగరి నీటి ప్రాజెక్టులు పోతిరెడ్డిపాడు, శ్రీశైలం ఏ పాయింట్ తీసుకున్నా వైఎస్ రాజశేఖర్ గుర్తొస్తాడు. ఆయన చనిపోయి చానా రోజులయింది. ఆ ప్రాజెక్టులు ఆయన పూర్తి కూడా చేయలేదు. ప్రధానంగా గాలేరు నగరి, హంద్రికి ప్రయారిటీ ఇచ్చాడు. ఇంకోసారి ఆయన కంటిన్యూ బతుకునుంటే పూర్తి చేసుంటాడు. గాలేరు నగరి గాని, హంద్రినీవా గాని ఏ ప్రాజెక్టులు ఆయన చేతుల్లో పూర్తిగా ఫౌండేషన్ మాత్రం ఏసాడు. అంటే రూపకల్పన చేశాడు. నిజాయితీగా పనిచేసినాడు. అందువల్ల ఒక పులిచింతల, ఒక పోలవరం ఏది కనపడినా రాజశేఖర్ కనిపిస్తున్నాడు. చరిత్రలో నిలిచిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తండ్రి లాగానే ఉండాలనుకుంటున్నాడనే భావన ప్రజల్లో ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రజల్లో. అందులో 2014లో, 2019లో మంచి మెజారిటీ ఇచ్చారు రాయలసీమలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 14-19 వరకు జరిగిన పరిపాలనలో కూడా నీటి ప్రాజెక్టుల ప్రయారిటీలో అంత లోపభూయిష్టంగా ఉంది. ఇప్పుడు కనీసం ఈ తర్వాత వచ్చినప్పుడైనా నీటి ప్రాజెక్టులకు టాప్ ప్రయారిటీ ఇస్తాడని భావిస్తే ఆయన దానికి ప్రాధాన్యత. ముఖ్యంగా పోలవరం విషయంలో ఆయన చేసిన కామెంట్ కొంచెం కేవలంగా ఉంది. ఎందుకంటే పోలవరానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏం తప్పు చేసింది అవన్నీ పక్కన పెడతాం. కానీ 19 ఒక 1 ఇయర్‌లో పూర్తి చేస్తాం. అనిల్ కుమార్ యాదవ్ గారితో చాలా సార్లు చెప్పినాడు. ఇప్పుడేమంటారు 5 ఏళ్లలో పూర్తి చేస్తారంటాడు. ఆహ్, ఇది కొంత పోలవరం ప్రాజెక్ట్‌కి అంత టాప్ ప్రయారిటీ ఇవ్వలేదనే భావన ప్రజల్లోకెళ్తుంది. రెండోది పోలవరం పూర్తయినా మా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు రావు. రాయలసీమకు నీళ్లు రావాలంటే గాలేరు నగరి, హంద్రీనీవా ఈ ఎస్ఆర్‌బీసీకి సంబంధించిన లింక్ అయినున్న ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి కావాలి. ఇవన్నీ పూర్తయినా గూడా నీళ్లు రావాలంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవాలి. పోతిరెడ్డిపాడు నుంచి తీసుకోవాలి. అంటే వర్షాలొచ్చే మోతాదు పెరుగుతా ఉంది. రోజులు తగ్గిపోతుంది. అందువల్ల శ్రీశైలం డ్యామ్‌లో వచ్చే నీళ్లు వచ్చినట్టుగా తీసుకోవాలి. దానికి ప్రధానమైన మార్గం శ్రీశైలం ఎగువ భాగాన సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడం. అదేవిధంగా పోతిరెడ్డిపాడు వెడల్పును బాగా పెంచడం. పోతిరెడ్డిపాడు నుంచి బనకచెర్ల ఉన్న 12 కిలోమీటర్లని దాన్ని స్ట్రెంథెన్ చేయడం. ఆ తర్వాత 3 కెనాల్స్‌లో 2 కెనాల్స్ గాలేనగరి, ఎస్ఆర్‌బీసీ హై లెవెల్ కెనాల్ పోతుందో వాటన్నిటికి కావాల్సిన కాలువల సామర్థ్యాన్ని పెంచడం. అన్నిటికన్నా మించి తుంగభద్ర అనేది రాయలసీమకు వరం. 113 టీఎంసీల హక్కు ఉంది రాయలసీమలో. హెచ్ఎల్‌సీకి గాని, ఎల్ఎల్‌సీకి గాని, బైరావం తిప్ప లాంటి ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులకు టాప్ ప్రయారిటీ ఇచ్చి గోదావరిని కృష్ణా నదిని ఉన్న నీళ్లు చాలా వరకు పంచుకునేశారు. దాంట్లో వివాదాలున్నాయి. కృష్ణా నదిలో ఏలు పెడితే తెలంగాణ వాళ్ళు వీళ్ళు గొడవకొస్తారు. కానీ ఏ ఇబ్బంది లేకుండా రైట్ వాటర్ ఉంది తుంగభద్ర. ఆ తుంగభద్ర పైన రూపొందించినటువంటి గుండ్రేవుల ప్రాజెక్టు తుంగభద్ర నీళ్లు కలవక ముందే కృష్ణా దగ్గర ఉన్నటువంటి హై లెవెల్‌లో సిద్ధేశ్వరం ప్రాజెక్టు. సిద్ధేశ్వరం ఆహ్, తుంగభద్ర నీళ్లను బనకచెర్ల గాని ఇది ప్రధానంగా గండికోట టు చిత్రావతి బ్యాలెన్స్ అనుసంధానం చేసే కొత్త ఆలోచనలు ఇవి చేయాలి. ఇవి ఎక్కడ మచ్చుకు కనపడదు. అటు తుంగభద్ర నీళ్లను ఉపయోగించుకునే ప్రయత్నంగా ఇంకో పక్క ఎగువ భద్ర పేరుతో కర్ణాటకోడు ప్రాజెక్టులు కట్టేస్తానంటున్నాడు. దాన్ని వ్యతిరేకిస్తే లాభం ఏంది? మనం కూడా ఏర్పాటు చేసుకోవాలి కదా! అక్కడ తుంగభద్ర నీటిని వాడుకునే విధంగా ప్లాన్‌లు గాని, దానిపై తలపెట్టినటువంటి గుండ్రేవుల ప్రాజెక్ట్ గురించి గాని, శ్రీశైలంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా దృష్టిలో పెట్టుకున్న సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ గాని, మిగతా ప్రాజెక్టులు టాప్ ప్రయారిటీ ఇవ్వడం గాని అంశాలు ఈ మేనిఫెస్టోలో లేకపోవడం అనేది మాత్రం రాయలసీమ ప్రజల్ని నిరాశపరిచింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల లోపైనా సరే ఖచ్చితంగా దీనికి ప్రాధాన్యత ఇయ్యాలి. ఎందుకంటే ఎనుగుబడిన ప్రాంతాల అభివృద్ధి నా ప్రయారిటీ అనుకున్నప్పుడు
లేదా రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా ఆయన ఉన్నారని ప్రజలు భావించినప్పుడు ఖచ్చితంగా రాయలసీమ ప్రజలకి న్యాయం చేయాలి. రాయలసీమ ఇప్పటికే అన్యాయం అయిపోయింది. రాయలసీమే మీకు వెన్నుదన్ను. ఈ రాష్ట్రంలో గెలిచినప్పుడు 52కి 49 ఇచ్చినారు. ఓడిపోయినప్పుడు కూడా మెజారిటీ సీట్లు మీకు ఇచ్చారు రాయలసీమ ప్రజలు. అలాంటి రాయలసీమ ప్రాంతానికి ఎనుగుబడిన రాయలసీమకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా నీటి ప్రాజెక్టులే కీలకం. అలాంటి నీటి ప్రాజెక్టుల పట్ల ఈ మేనిఫెస్టోలో నిర్లక్ష్యం కనపడింది. తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో అడిషనల్‌గా ఖచ్చితంగా ఎన్నికల్లోపు ప్రకటిస్తే ఆయనకి మంచిది. రాయలసీమ ప్రజలు కూడా సంతృప్తి చెందుతారు. కానీ అట్లా కాకపోతే మాత్రం రాయలసీమ ప్రజలకు కొంత నెగెటివ్ తెచ్చుకునే అవకాశాలుంటాయి. పైపెచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇచ్చే మేనిఫెస్టోలో గాని దీన్ని అడ్రెస్ చేసినాడంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అది కొంచెం ప్రతికూలంగా రాయలసీమలో ఉంటుంది. ఆయన పునాది లాంటి రాయలసీమ ప్రాంతంలో ఆయన ఇట్లాంటి సమస్యలు కొని తెచ్చుకోవడం పొలిటికల్‌గా కూడా అది కరెక్ట్ కాదు. రాయలసీమకి నష్టం. వారికి పొలిటికల్‌గా కూడా నష్టం. ఆయన పునరాలోచన చేయాలని నేను అడుగుతున్నాను.